ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఏంటిదంటే, సో, ఆల్వేస్ మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యి, ఇలా ఎళ్లి, ఇలా. ఇలా మనం స్టార్ట్ అవుతూ పోతాం. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి. ఎందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామంటే, మనం ప్రైమరీ గోల్ ఏంటిదంటే, మాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ రోస్‌నొచ్చేసి 0 చేయాలి. రోస్‌నొచ్చేసి 0 చేయడమే మన మాక్సిమం పాసిబిలిటీ. అంటే మన ఆ కాన్సెప్టే అన్నమాట. సో, నువ్వు 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నావంటే, ఇప్పుడు ఇది రో 0 ఈ ఈ వాల్యూ 0 అవ్వాలి. ఈ వాల్యూ కూడా 0 అవ్వడం గాని, నెక్స్ట్ ఈ వాల్యూని 0 చేయడం అండ్ ఈ వాల్యూని 0 చేయడం. ఇది పాసిబిలిటీ అవుతుందా లేదా అనే ప్రాసెస్‌లో మనకేంటిదంటే, కేవలం ఒక్కోసారి కంప్లీట్ రో మొత్తం అనేది 0 అవుతది. ఒక్కోసారి అవ్వకపోవచ్చు. ఒక్కోసారి ఈ ప్రాసెస్‌లో కేవలం ఏదైనా ఒక వాల్యూ 0 అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ అలానే ఉండిపోవచ్చు. అంటే ఏంటిదంటే, ఇక్కడ మనకి సో, 1, 0, 0, 1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మ్యాట్రిక్స్ వచ్చేసి 0, 1 ఆహ్, 1, 0 వచ్చిందనుకో. సో, ఇది కూడా మనకేంటిదంటే కంప్లీట్‌లీ సో, రో వచ్చేసి నాన్ జీరోస్. కాబట్టి దీని ర్యాంక్ కూడా 2 అవుతుంది. ఓకే. సో, దీనికి రివర్స్ ఇట్లైనా రావచ్చు. సో, ద మెయిన్ థింగ్ ఏందంటే, ఇప్పుడు నువ్వు చేసే ఆపరేషన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ నేనిక్కడ ఉన్న వాల్యూస్‌ని 0 చేయాలనుకుంటున్నా. ఇది 0 చేయాలంటే ఏం చేస్తే 0 అవుతది అంటే, ఇది నాకు R2 మైనస్ R1 చేస్తే 1 మైనస్ 1 0 అవుతుందా లేదా? యెస్. అందుకనేసి ఏం చేస్తున్నానంటే, నేను R2లో ఆపరేషన్ చేస్తున్నా. ఏ విధంగా అంటే, R2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు R2 మైనస్ R1 అని చెప్పి పెట్టా. అంటే ఏంటిదంటే, దీంట్లో నుంచి సో, ఈ కంప్లీట్ రోని తీసేయడం. అంటే ఇప్పుడు నేను ఆపరేషన్ ఎందులో చేస్తున్నా? R2లో చేస్తున్నా. R1లో చేయట్లేదు కాబట్టి R2 సో, R1 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పెట్టేస్తా. అలానే రాసేసి R2 పైన ఏం చేస్తా అంటే 1 - 1 అంటే 0. తర్వాత 2 - 1 అంటే ఏంటి? 1 అని చెప్పనేసి ఇక్కడ పెట్టేసా. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ వాల్యూని 0 చేయాలి. ఈ వాల్యూ 0 అవుతుందా అంటే గనుక సో చెయ్యి. ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. యెస్. మీరన్నట్టుగుంలా R2 ఈజ్ ఈక్వల్స్ టు R2 మైనస్ R1 చేస్తే అగైన్ మళ్ళా ఆపరేషన్ 0 అవుతది కదా! అంటే అప్పుడు ఏమవుతది ఇక్కడ ఆపరేషన్ చూడండి. R2 పైన చేస్తున్నాం. ఏ విధంగా 1, 1 R2 మీద ఏంటిది R2 మైనస్ R1 అంటే ఇక్కడ -1 వస్తది. ఇక్కడికొచ్చేసిన తర్వాత ఏమవుతది? 0 అవుతది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ థిస్? ఇక్కడ ఆల్రెడీ 0 చేసిందాన్ని మళ్ళా మనం ఏం చేస్తున్నాం అంటే 1 చేస్తున్నాం. కాబట్టి ఈ ఆపరేషన్ చేయొద్దు. సో, దీన్ని 0 చేయడం పాసిబిలిటీ అవ్వదు. అప్పుడేం చేయాలి? ఈ వాల్యూని 0 చేయొచ్చా అంటే యెస్ వి కెన్ డూ దట్. యెస్. ఎలా చేయాలి అంటే గనుక ఇప్పుడు 1 - 1 దీన్ని తీసేస్తే ఏమవుతది అంటే R1 - R2 చేస్తే ఏమవుతదంటే మనకు 0 అనేది అవుతుంది కదా! ఈ వాల్యూ అంటే యెస్ అవుతుంది. అందుకనేసి ఇక్కడ ఏం చేసాం R1 R1 - R2 అని పెట్టాం. ఇప్పుడు ఆపరేషన్ ఎందులో జరుగుతుంది? R1 మీద జరుగుతుంది కాబట్టి R2 అనేది సో, యాజ్ ఇట్ ఈస్‌గా అలానే వాల్యూస్ రాసేసి, ఇప్పుడు R1 మీద 1 - 0 అంటే ఏంటిది? 1 వస్తుంది. అదే 1 - 1 అంటే ఇంక ఇక్కడ 0 వస్తుంది. సో, ఇంక తర్వాత ఈ వాల్యూని కూడా 0 చేయొచ్చా అంటే ఇంక చేయలేమనమాట. ఈ వాల్యూని 0 చేయలేం. కాబట్టి సో, నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నున్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి దాని ర్యాంక్ వచ్చేసి 2 అని చెప్పి ఇక్కడ మనం సో, చెప్పేసాం. అదే నువ్వు ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నావనుకో ఏంటిది 1, 1, 2, 2 సో, ఇలా తీసుకున్నావనుకో దీనికేంటిదంటే ఇక్కడ చూడు. సో, R2 మీద ఆపరేషన్ చేయొచ్చా అంటే యెస్. R2 మీద ఎలాంటి ఆపరేషన్ చేస్తావు? R2 R2 మైనస్ 2 టైమ్స్ R1 చేసావనుకో 2 టైమ్స్ R1 అంటే ఏంటిది? సో, ఇది 2 ఇది 2 ఉందనుకో మైనస్, మైనస్ చేస్తే ఆటోమేటిక్‌గా 0 అవుతది. అంటే ఔట్‌పుట్ ఏమొస్తది అక్కడ మనకి? సో, 1, 1 తర్వాత 0, 0 అని చెప్పనేసి మనకు ఔట్‌పుట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిందనుకో సో, ఎన్ని నంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఉన్నాయి? రోస్ ఉన్నాయి. నాన్ జీరో రోస్ ఎన్నున్నాయి మనకిక్కడ అంటే ఓన్లీ 1 ఉంది కాబట్టి ర్యాంక్ వచ్చేసి రెడ్యూస్డ్ ర్యాంక్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఇప్పుడు ర్యాంక్ వచ్చేసి ఈక్వల్స్ టు ద సైజ్ అయితే మనకు దానికి ఏం చెప్తామంటే యూనిక్ సొల్యూషన్ నాన్ సింగులర్ అని చెప్తాం. ఎందుకు నాన్ సింగులర్ అంటే ఏంటి? డిటర్మినెంట్ 0 అవ్వలేదు కాబట్టి. దీని డిటర్మినెంట్ 0 అయిపోతుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఇది మల్టిప్లైడ్ బై ఇది. సో, 0 మల్టిప్లైడ్ బై 1 0 మైనస్ 0 మల్టిప్లైడ్ బై 1 జీరోనే దీని డిటర్మినెంట్. అందుకు దీనికి ఏంటిదంటే బట్ దీని ర్యాంక్ వచ్చేసి ఎంతుంది? 1 ఉంది కాబట్టి సో, దీనికి ఏం చెప్తామంటే ఇన్ఫినైట్‌లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. అలానే 0 అంటే ఇంకా ఏంటిదంటే సింగులర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గనుక దీని డిటర్మినెంట్ అనేది 0 అయింది కాబట్టి. ఓకే. అలానే నువ్వు ఇంకొకటి తీసుకున్నావనుకో 0, 0, 0, 0 దీనికి అసలు ర్యాంక్ అనేది ఉంటుందా అంటే అసలు ర్యాంక్ ఉండదు. ర్యాంక్ వచ్చేసి ఏంటిదంటే 0 అండ్ ఇట్ హాస్ నో సొల్యూషన్ అట్ ఆల్. దీనికి నో సొల్యూషన్ సో, దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉండదు. సో, ఇట్ హాస్ నో సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ సింగులర్ అన్నమాట. ఎందుకు? డిటర్మినెంట్ ఈస్ ఈక్వల్స్ టు 0 కాబట్టి. సో, ఇదన్నమాట. ఇలా మనం సో, ప్రాసెస్ అనేది చేస్తాం. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అన్నమాట. మనం వర్క్ చేయకపోయే ఆల్గారిథమ్స్‌లో
యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి కాబట్టి మనం ఏంటిదంటే దీని మీద అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వము. బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు నో అబౌట్ ఇట్. ఓకే. సో ఇప్పుడైతే నేను ఒకే ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకొని దాని మీద సో మనం ఎకిలాన్ ఫామ్ ఎలా చేయాలి అనేది చెప్తా. 1 1 2 1. సో ఇది నేను తీసుకున్న మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నేను దీనికి సో మాక్సిమం రోస్ ని జీరో చేయడానికి ట్రై చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ నేను R2 ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి తీసుకొని సో R2 మైనస్ R1 చేస్తాను. ఓకే. సో R2 మైనస్ R1 అలానే R3 ఈజ్ ఈక్వల్స్ టు సో R3 మైనస్ R1. ఇక్కడ నేను ఒకేసారి 2 ఆపరేషన్స్ చేస్తున్నా. సో దిస్ మైనస్ దిస్ నా ప్రైమరీ డ్యూటీ ఏంటి ఇప్పుడు ఎలా పోవాలి నేను ఇలా నుంచి సో ఇలా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తేనే నాకు అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా లేదంటే సో ఈ వేలో వెళ్ళిపోయి అయినా సరే మనం చూడొచ్చు. ఇలాగైనా సరే అవుట్ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళి సో మాక్సిమం ఏదైనా కానీ జీరో చేయడానికి ట్రై చేయాలి. సో ఇది ఆ కాన్సెప్ట్. మనం మరి అంత డెప్త్ గా పోవట్లేదు. దీనికి మళ్ళీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనకు అవన్నీ వద్దు, అనవసరమైన కాన్సెప్ట్స్. బట్ తెలియాలి. సో మీకు ఎగ్లాన్ ఫామ్ అంటే తెలుసా, అంటే ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు ఏంటి అనేది తెలుసా లేదా. ఎందుకు అంటే ఇంకా మనం రీసెర్చ్ సైడ్ వెళ్ళినప్పుడు మాక్సిమం ఎక్కువ జాబ్స్ రీసెర్చ్ సైడ్ ఉంటాయి. అప్పుడు మ్యాథమెటిక్స్ పైన కొంచెం నాలెడ్జ్ ఉందంటే ఆటోమేటిక్గా సింపుల్ గా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా R2 పైన R3 పైన ఆపరేషన్స్ చేస్తున్నా కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ R1 అనేది అలానే రాస్తున్నా 1 1 1 అనేసి. ఇప్పుడు R2 ఈజ్ ఈక్వల్స్ టు R2 మైనస్ R1 1 మైనస్ 1 0. సో 2 మైనస్ 1 1 1 మైనస్ 1 0. సో ఇక్కడ చూడండి R3 మైనస్ R1 అంటే ఇంకో 1 మైనస్ 1 0. సో 1 మైనస్ 1 0 2 మైనస్ 1 1. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి దీన్ని మనం నెక్స్ట్ రో జీరో చేయలేం, దీన్ని కూడా జీరో చేయలేం. సో ఈ రెండు కామన్. ఇంకా దేన్ని మేజర్ గా జీరో చేయొచ్చు అంటే ఇంకా R1 ని జీరో చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో ఇందులో నేను ఏది అప్లై చేస్తానంటే R1 ఈజ్ ఈక్వల్స్ టు R1 మైనస్ R2 మైనస్ R3 అని చెప్పనేసి ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాను. ఈ ఈక్వేషన్ అప్లై చేస్తే ఇప్పుడు నేను వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా R2 0 1 0 0 0 1 అని చెప్పనేసి ఇవి పెట్టేసాను. ఇప్పుడు R1 పైన చేస్తున్నాను. R1 ఈజ్ ఈక్వల్స్ టు R1 మైనస్ 1 మైనస్ 0 మైనస్ 0 అంటే 1 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడ చూడండి. సో 1 మైనస్ 1 0 0 మైనస్ 0 0. అలానే 1 మైనస్ 0 1 1 మైనస్ 1 వచ్చేసి 0. సో ఈ ఈక్వేషన్ లో చేస్తే నాకు వచ్చేసి ఏంటిది అంటే సో 3 నాన్ జీరో రోస్ వచ్చాయి. 3 నాన్ జీరో రోస్. సో దీని ర్యాంక్ ఎంత అంటే 3 అంత. సో దీని ర్యాంక్ వచ్చేసి 3 అంట. సో ఇలా ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ ఉంటుంది. సో దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే సో నువ్వు ఒక ఈక్వేషన్ తీసుకున్నావు అనుకో 2a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1. యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఉంది. ఓకే. సో 2a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్స్ టు -2 అండ్ దెన్ 4a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇలా తీసుకున్నాం అనుకో దీన్ని ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి. ఎలాగా సో 2 -1 1. సో 2 2 4 అండ్ 4 బి వచ్చేసి 1 ఉంది, సి లేదు కాబట్టి 0 పెట్టండి ఇక్కడ. ఓకే. స్లాష్ పెట్టేసి సో ఇప్పుడు ఈ వాల్యూస్ రాయాలి 1 -2 -1 అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఓకే సో రో ఎకిలాన్ ఫామ్ చేస్తే దీని మీద కూడా అప్లికబుల్ అవ్వాలి. ఓకే. దీని మీద కూడా అప్లికబుల్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ కూడా నువ్వు జీరోస్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా నువ్వు జీరోస్ చేయాలి. సో కంప్లీట్ గా ఏదైనా కానీ జీరో. ఇప్పుడు దీనికి ఎలాంటి ఆపరేషన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే R1 పైన ఆపరేషన్ ఏ ఆపరేషన్ చేస్తున్నాను అంటే R1 సో డివైడెడ్ బై 2 అని R1 ని 2 తో డివిజిబుల్ చేస్తాను. ఓకే. సో 2 తో డివైడ్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ చూడండి. సో 1 మైనస్ 1/2. సో 1/2 అండ్ సిమిలర్లీ 1/2. సో ఇక్కడ వచ్చేసి 2. సో తర్వాత 2 4 -2. సో తర్వాత 4 1 0 -1. ఇలా చేయాల్సిన అంత అవసరం ఏంటంటే ఈ వాల్యూ ఎప్పుడు నేను 1 తీసుకుంటాను, 1 ఉండేటట్టు చూసుకుంటాను. అందుకనేసి నేను ఈ ఫామ్ లకి కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే R2 లో వచ్చేసి సో R2 మైనస్ 2R1 అని చెప్పనేసి అప్లై చేస్తాను. R2 మైనస్ 2R అంటే దేనిపైన అప్లై చేస్తున్నాం అంటే R2 పైన అప్లై చేస్తున్నాం కాబట్టి R1 వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ సో ప్లస్ 1/2 అండ్ ఇది 1/2. సో ఇప్పుడు R2 వాల్యూస్ పైన 2R1 అంటే ఇది 0 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమవుతుంది అంటే ఇంకా సో ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి. సో ఈ వాల్యూ అనేది R2 అంటే 2 మైనస్ 2 ఇంటూ మైనస్ 1/2. ఇది క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ 1 3 అవుతుంది. సో ఇది 3 అవుతుంది. సో ఇది కూడా 3 అవుతుంది. సో ఇది కూడా -3 అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ది అండ్ 4 1 0 -1. సో ఇది యాజ్ ఇట్ ఈస్ అట్లనే వస్తుంది. సిమిలర్లీ R3 పైన R3 ఈజ్ ఈక్వల్స్ టు R3 మైనస్ 4R.
ఇవన్నీ నాకెలా తెలుసు ఇంత ఫాస్ట్ గా నేను ఎలా అప్లై చేస్తున్నాను అంటే దీని మీద నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రాక్టీస్ చేశా కాబట్టి ఆ ఆపరేషన్స్ ఏమేమి చేస్తే నాకు అవుట్పుట్ అనేది ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పనేసి నేను సో డిసైడ్ చేశా కాబట్టి నేను మీకు ఇలా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకొని ఓకే మనం కూడా ట్రై చేద్దాం అని మీరు ట్రై చేస్తే అప్పుడు మీకు అవుట్పుట్ అనేది సో డిఫరెంట్ గా వస్తుంది. R3 - 4R, సో 1 - 1/2, సో 1/2, సో 1/2, 0 3 3 -3, అండ్ ఇక్కడ సో 0, సో ఇది వచ్చేసి 3 అవుతుంది, ఇది -2, ఇది స్క్వేర్. సో ఇది సో ఈ ఈక్వేషన్ అండ్ ఫైనల్ నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే సో R2లోనే మళ్ళీ ఆపరేషన్స్ 1/3 R2. సో ఈ ఈక్వేషన్ లో 1/3 R2 చేస్తే నాకు 1 - 1/2, సో +1/2. అండ్ మీరు చేసే ఆపరేషన్స్ ఎలా ఉండాలంటే ఇది ఎనీ టైం 1 ఉండేటట్టే చూసుకోవాలి. ఓకే, సో 0 1 1 -1 వచ్చేసింది ఇక్కడ, 0 3 -2 అంటే +2. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ ఏముందనేది చూద్దాం. సో సో దీని తర్వాత ఉన్న ఆపరేషన్ ఏంటంటే R3 పైన ఉంది. R3 వచ్చేసి ఏంటంటే R3 - 3R2. సో ఈ ఆపరేషన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఫైనల్ గా 1 - 1/2, సో 1/2 స్లాష్, సో 1/2, 0 1 1 0 0 -5, సో -1 5. సో ఒకవేళ నెక్స్ట్ R3 ఇంప్లైస్ -1/5 R3 చేస్తే సో మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి సో మరి -1/2, సో 1/2, సో 1/2, సో 0 1 1 -1, అండ్ దెన్ సో 0 0 1 -1 అనమాట. సో దిస్ ఇస్ ద ఓకే. స్టిల్ ఇంకా ఏమైనా ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ చేయాలా అంటే ఎస్ వీ కెన్ డూ ద ఆపరేషన్స్. R2 పైన కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ R2 పైన ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నామంటే సో R2 - R3. సో ఇది చేసామనుకో అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది అంటే 1 - 1/2 1/2, సో ఇక్కడ 1/2, ఇది వచ్చేసి 0 1 0 అండ్ 0 0 1 అండ్ 0 -1 అన్నమాట ఇక్కడ. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ R2 పైన చేసింటాను. అండ్ ఫైనల్ గా ఇంకా ఏమన్నా ఉందా? ఎస్, R1 ఈజ్ నథింగ్ బట్ R1 - 1/2 R3. సో ఇలా చేసాం అనుకో దీంతో ఇక్కడ ఏమవుతుంది అంటే 1 - 1/2, ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో ఇక్కడ 0 1 0 అండ్ దెన్ 0 ఇది వచ్చేసి 0 0 1 -1 ఉంటుంది. ఓకే, స్టిల్ ఫర్దర్ గా ఇంకా ఏమైనా ఆపరేషన్ అంటే ఎస్ R1 మీదనే R1 + 1/2 R2 అనమాట. ఇది చేసాం ఇంకో ఆపరేషన్. సో ఫైనల్ ఆపరేషన్ ఏమవుతుందంటే 1 0 0 0 0 1, సో సారీ 0 1 0 0 1 0 0 0 1, అండ్ ఈ వాల్యూస్ ఏమిటి 0 -1. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సొల్యూషన్ ఏంటి? ఏకి వచ్చేసి 1, బికి వచ్చేసి 0, సికి వచ్చేసి -1 అని చెప్పనేసి ఉంది. అండ్ దీని డిటర్మినెంట్ కూడా నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇట్ ఈస్ అ సింగులర్ అండ్ దీని ర్యాంక్ ఎంత అంటే ఇంకా 3 అని. ఫర్దర్ ఇంకా 0 చేయలేము. సో మనం ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడికి ఎండ్ అయ్యింది. సో ఈక్వేషన్ 2 - 1 1 2 2 4 4 1 0. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఎన్ని ఆపరేషన్స్? 1 2 3, సో 4 5 6 7 8 9, ఆల్మోస్ట్ 9 ఆపరేషన్స్ తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఒక ప్రాపర్ వేలో వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని. సో దీనికి మనం ఏం చేశారంటే ఆటోమేటిక్ గా పైథాన్ ప్రోగ్రామ్ రాసి సో ఏదైనా మనం ఈక్వేషన్స్ పైన వర్క్ చేస్తుంటే వాటిని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సో యూజ్ చేస్తాం. అలానే నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఇంకా ఇది ఇంకొక కాన్సెప్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ బి సి డి అని చెప్పనేసి మ్యాట్రిక్స్ ఉందనుకో, దీని ఇన్వర్స్ ఎలా ఉంటది అంటే ఇంకా సో 1/AD - BC అండ్ డి -B - C ఏ అని ఈ ఫార్ములాకి మనం రాసుకొని మనం ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మ్యాట్రిక్స్ అనేది సో ఇక్కడ ఏడి, సో ఇది బీసీ అంటే డిటర్మినెంట్ కనుక్కుంటాం. సో ఇది డిటర్మినెంట్. సో తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ ని ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 2 1 2 అని చెప్పనేసి ఈ 2/2 మ్యాట్రిక్స్ ఉందనుకో, దీని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా పెడతాం. 1/AD - BC అంటే ఏంటిది? సో ఇది AD - BC అంటే 6 - 2. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో 2 - 2, సో -1 3 అని. సో ఇందులో ఏంటి బై 4 అవుతుంది ఇది. సో 2/4 అంటే ఏమవుతుందంటే సో -0.5 -0.5. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1/4 అంటే 0.25 -0.25. 3/4 అంటే 0.75. సో ఇలా 75 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్కడ జీరో అవ్వట్లేదు. దీన్ని మనం ఏమంటామంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దీని
సో ఇదే అనమాట. డిటర్మినెంట్ కూడా మనకి ఎక్కడ జీరో అవ్వదు దీన్ని. మీరు కావాలంటే డెట్ కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ డెట్ జీరో అయిందా అవ్వలేదు కదా. అదే మీరు ఇక్కడ సో 1 1 2 2 దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏమో 1/AD - BC. సో ఏది చేసినా కూడా జీరో అండ్ దెన్ సో ఇక్కడ వచ్చేసి డి అంటే ఏంటిది డి మైనస్ బి మైనస్ సి. ఆటోమేటిక్గా డెట్ డిటర్మినెంట్ జీరో అయిందంటే వీ కెనాట్ ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ అండ్ నాన్ ఇన్వర్టబుల్ అంటే ఏంటిది ఇన్వర్స్ చేయలేము అని నాన్ ఇన్వర్స్. సో అదే అన్నమాట కాన్సెప్ట్. ఓకే. సో ఇదొక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ చూద్దాం. సో విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇవి తెలియాలి అని చెప్పి చెప్తున్నా. యాక్చువల్లీ ఇవి ఎక్స్ట్రా సెషన్స్ మనకేమంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఐగన్ వాల్యూస్ కొంతమంది ఈగన్ వాల్యూస్ అని అంటుంటారు. ఈ ఈగన్ వాల్యూస్ అండ్ ఈగన్ వెక్టర్స్ ఆర్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్. సో లాంబ్డా ఈజ్ ఎ ఐగన్ వాల్యూ. సో లాంబ్డా ఈజ్ ఎ ఐగన్ సో ఈగన్ వాల్యూ. ఓకే. సో దీన్ని ఎలా చెప్పవచ్చు ఈగన్ వాల్యూ అది ఇది అని చెప్పంటే దీనికి ఈగన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈగన్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే సొల్యూషన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ చాలా తొందరగా సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇవన్నీ ఇప్పటి వరకు మనం చేసిందంతా ఈక్వేషన్స్ కి ఈ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడం లాంటిది అని. ఓకే. అండ్ ఈ ఈగన్ వాల్యూస్ ఈగన్ వెక్టర్స్ కాన్సెప్ట్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కాన్సెప్ట్ ఎక్కడ వాడతారు అంటే సో మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అని అంటే ఫీచర్ రిడక్షన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం మెషిన్ లెర్నింగ్ లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఫీచర్స్ మనకి రిలేటబుల్ గా ఉన్నాయా అని చెప్పని ఉన్నప్పుడు ఆ రెండు ఫీచర్స్ ని కలిపి ఒక ఫీచర్ గానే తీసుకుంటాం. దానికి యూజ్ చేసేయడానికి మనం ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనే కాన్సెప్ట్ అనేది సో ఇక్కడ వాడతాం. అండ్ అగైన్ సో ఈ ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ కాన్సెప్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నా 2 1 0 3. ఇదేంటిది 2/2 మ్యాట్రిక్స్ అండ్ దీనికి వచ్చేసి ఎక్స్ వై ఇలా ఉంది. అండ్ దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే లాంబ్డా 0 0 లాంబ్డా ఈ ఫార్ములాకి తీసుకొని రావాలి. ఈ ఫార్మ్ తీసుకొని నేను చేస్తాను. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇలా ఇప్పుడు చేయాలంటే ఏంటిదంటే ఇదే అనమాట ఐగన్ వెక్టర్స్ కానీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ లాంబ్డా 0 0 అంటే 1 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో సో మీరు ఈ మ్యాట్రిక్స్ ఎలా రాసుకోవచ్చు అంటే లాంబ్డా మల్టిప్లైడ్ బై సో 1 0 0 1 అని చెప్పని ఇలా రాసుకొని తర్వాత XY అని చెప్పి ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ చేస్తే లాంబ్డా 0 0 లాంబ్డా అనే ఇలానే వచ్చేస్తుంది. దీని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటే చేస్తాం. ఓకే. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిదంటే 2 మైనస్ లాంబ్డా అలానే 1 - 0 అంటే 1 0 - 0 అంటే 0 3 మైనస్ లాంబ్డా సో విచ్ ఈస్ మల్టిప్లైడ్ బై సో ఎక్స్ వై అనమాట. ఇటువైపు ఏముంటుంది అంటే సో 0 0 మ్యాట్రిక్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనకి తెలిసిందే కదా. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా తీసుకున్నా ఓకే 0 మల్టిప్లైడ్ బై 1 ఓకే 0 మల్టిప్లైడ్ బై 1 మైనస్ 2 మైనస్ లాంబ్డా మల్టిప్లైడ్ బై 3 మైనస్ లాంబ్డా సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా తీసుకున్నాం అనుకో మైనస్ ఆఫ్ సో ఇక్కడ నీకు ఏమొచ్చేసింది సో 2 మైనస్ లాంబ్డా అండ్ దెన్ 3 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0. సో నేను నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా సో 2 మైనస్ లాంబ్డా అండ్ దెన్ 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో తర్వాత నేను ఏం చేస్తున్నా 2 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అండ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అంటే ఏంటి ఇందులో ఐగన్ వాల్యూస్ ఏంటి అంటే ఇంకా 2 ఐగన్ వాల్యూస్ వస్తాయి. 2/2 మ్యాట్రిక్స్ కి 2 వస్తాయి, 3/3 మ్యాట్రిక్స్ కి 3 వస్తాయి. సో 2 ఐగన్ వాల్యూస్ వచ్చాయి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అని. ఇప్పుడు దీనికి వెక్టర్ కనుక్కోవాలి. ఐగన్ వెక్టర్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాము అంటే సో ఇక్కడ చూడండి సో 2 1 అని చెప్పనేసి ఇది ఒక మ్యాట్రిక్స్ 0 3 అనేది ఇది ఒక మ్యాట్రిక్స్ రైట్ మనం తీసుకున్న మ్యాట్రిక్స్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ వై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అంటే ఏంటి మనకి ఫస్ట్ నేను 2 తీసుకున్నాను. 2 తీసుకొని 2 సో ఎక్స్ వై అని చెప్పనేసి ఇలా తీసుకుందాం. ఓకే. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి అండ్ ఇంకోటి ఈక్వేషన్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే నేను 2 చేద్దాం అనుకుంటున్నా. 2 చేస్తే ఏమవుతుంది అంటే సో 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2x
అండ్ దెన్ 0x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 2y అనమాట. సో ఇక్కడ తీసుకున్నప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే, ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తే నీకు వచ్చే వాల్యూస్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, వై ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటిది అంటే, సో నువ్వు దీన్ని తీసపోయి సో 1 0 అని ఇలా తీసుకున్నావు అనుకో, దీన్ని ఒక ఐగన్ వెక్టర్ అంట. దీని రిప్రజెంటేషన్ ఎలా చేస్తానంటే నేను, సో 2 1, సో 1 అండ్ దెన్ 0 3 0 అనమాట. ఇలా కూడా పెట్టుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మల్టిప్లైడ్ బై 1 0. సో ఇలా చేస్తే దీన్ని ఏమంటామంటే AV1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, సో 1 V1. అంటే V1 అంటే ఏంటిదంటే వెక్టర్. సో ఏ అనేది ఏంటిదంటే ఇంకా సో ఈ వాల్యూస్ అన్నమాట. ఓకే, సో ఐగన్ వెక్టర్, ఐగన్ వాల్యూస్ రిప్రజెంటేషన్. సో మీకు మరీ అంత కన్ఫ్యూజన్ గా అర్థం కాకపోతే ఏంటంటే, ఇక్కడ వరకు మీకు ప్రాసెస్ అర్థమైంది కదా, మనం లాంబ్డా ఫైండ్ అవుట్ చేయడం వరకు. సో ఏంటి ఐగన్ వాల్యూస్ తెలుసు, బట్ ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో సింపుల్ గానే ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలాగంటే ఇక్కడ సో 2 1 నేను 0 3 అండ్ దెన్ సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ వై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, సో 3 కాబట్టి సెకండ్ తీసుకుందాం ఎక్స్ వై అని. ఇప్పుడు దీంట్లో ఏంటిదంటే సో 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3x. ఎలా వస్తుంది, దీన్ని దీంతో మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అలానే దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి అంటే 0 మల్టిప్లైడ్ బై ఎక్స్ అంటే 0x, 3 మల్టిప్లైడ్ బై అంటే 3y విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3y అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, వై ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తే అప్పుడు 1 1 అనమాట. ఇది ఒక అనదర్ వెక్టర్, దీన్ని మనం A2 అనుకోవచ్చు. సో A2 వెక్టర్, A2 ఐగన్ వెక్టర్ అని చెప్పనేసి మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఫర్ 2x2 మ్యాట్రిక్స్. అదే మీరు 3x3 మ్యాట్రిక్స్ చేయాలంటే సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్, మరి దానికి లెంత్ ప్రొసీజర్ ఉంటుంది. సో అది కూడా చూద్దాం. సో 3x3 మ్యాట్రిక్స్ కి, అండ్ దాని తర్వాత ప్రాబిలిటీకి వెళ్తే మనకి ఆటోమేటిక్ గా నెక్స్ట్ ప్రాబిలిటీ అనేది సింపుల్ గా అయిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి 2 1 -1, సో 1 0 -3 -1 -3 0 అని చెప్పనేసి ఇలా ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏంటంటే లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 అండ్ దెన్ 0 0 లాంబ్డా అని చెప్పనేసి ఇలా తీసుకున్నాను అనుకో. సో దీనికి ఏంటిదంటే పాలినామియల్, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్, సో పాలినామియల్ ఎలా తీసుకుంటామంటే, సో డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ అంటే ఈ వెక్టర్, ఏ అనేది ఈ వెక్టర్. సో A మైనస్ లాంబ్డా ఐ అంటే ఏంటి మనకి తెలుసు కదా. సో ఇప్పుడు 2 1 -1, సో 1 0 -3 -1 -3 సారీ -3 0 మైనస్ అండ్ లాంబ్డా ఐ 0 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. సో ఇది మైనస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ సో డిటర్మినెంట్ ఆఫ్ అని చెప్పనేసి, సో 2 మైనస్ లాంబ్డా 1 -1, సో 1 మైనస్ లాంబ్డా -3, సో -1 -3 మైనస్ లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్నే 2 మైనస్ లాంబ్డా 1 -0 1 -1 -0 అంటే -1, 1 -0 1, 0 మైనస్ లాంబ్డా మైనస్ లాంబ్డా, సో -3 -0 అంటే ఇంకా -3, -1 -0 అంటే ఇంకా -1, -3 -0 -3, 0 మైనస్ లాంబ్డా అంటే సో లాంబ్డా అనమాట. సో దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాము అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాము. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని చెప్పన్నాం కదా. ఫస్ట్ ఇప్పుడు 2 మైనస్ లాంబ్డా తీసుకున్నాం అనుకో, ఇది పారామీటర్, అప్పుడు ఈ రెండింటికి తీసుకుంటాం. ఓకే, సో -3 -3 మైనస్ ఆఫ్ అని చెప్పనేసి, సో మైనస్ లాంబ్డా మల్టిప్లైడ్ బై మైనస్ లాంబ్డా ఇలా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైనస్ అని చెప్పనేసి తీసుకొనేసి, సో ఇందులో వచ్చేసి ఏంటిదంటే అగైన్ సో ఇప్పుడు 1 కి తీసుకుంటాం. 1 పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రో ఈ కాలం తీసేస్తే ఇది ఇది అంటే ఎలా చేస్తాం, -1 మల్టిప్లైడ్ బై -3, సో మైనస్ ఆఫ్, సో ఇది అయిపోతే సో -3 -1 అండ్ దెన్ 1 మల్టిప్లైడ్ బై మైనస్ లాంబ్డా అనమాట, మైనస్ లాంబ్డా. సో ఇక్కడ అయితే నెక్స్ట్ ప్లస్ ఆఫ్ -1 అని చెప్పనేసి, సో ఇక్కడ ఇది తీసేస్తే సో -1 మల్టిప్లైడ్ బై మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ అని చెప్పి, సో హియర్ 1 మల్టిప్లైడ్ బై -3 అనమాట. ఇలా పెట్టేస్తే మనకి ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్ ఏంటంటే, సో 2 మైనస్ లాంబ్డా సో ఇంటూ లాంబ్డా స్క్వేర్, సో ప్లస్ సో 2 మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 3 -9 ఇంటూ 2 మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా విచ్ ఈస్ ఈక్వల్స్ టు లాంబ్డా క్యూబ్ ప్లస్ సో 12 సో 2 లాంబ్డా స్క్వేర్, సో 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 11 లాంబ్డా మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సాల్వ్ చేస్తే దీనికి ఏంటిది మైనస్. సో 3 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే లాంబ్డా మైనస్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే 1 4 -3 దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. సో ఇవి సో ఐగన్ వాల్యూస్ ఫర్ దిస్ 3x3 మ్యాట్రిక్స్. నేను ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలన్నా నాకు ఎన్ని వెక్టర్స్ వస్తాయి? 3 వెక్టర్స్ వస్తాయి. సో ఈ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఫస్ట్ నేను వచ్చేసి లాంబ్డా 1 వచ్చేసి 4 అనుకొని స్టార్ట్ చేస్తున్నా. ఏవి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బి అనేసి. అంటే ఏ మ్యాట్రిక్స్ ఏంటిది? 2 1 -1 1 0 -3. సో తర్వాత నెక్స్ట్ -1 -3 0. సో వెక్టర్ ఏంటిది అంటే x1 x2 x3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వెక్టర్ 4 లాంబ్డా వాల్యూ x1 x2 సో x3 ఇలా తీసుకొని సో 2x1 + x2 - x3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4x1 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి x1 - 3x2 3x3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4x2 అండ్ -x1 - 3x2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4x3 అని చెప్పనేసి ఇలా వచ్చేసింది. సో ఇలా వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి దీనిలోని అంటే ఇంకా సో అగైన్ దీనిలో కూడా నువ్వు రో సో ఫామ్లే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ 4x1 ఉంది కదా. సో దీన్ని ఇటువైపు తీసుకోండి. ఈ x2ని కూడా ఇటువైపు తీసుకోండి. దీన్ని కూడా ఇటువైపు తీసుకోండి. ఇలా ఇలా ఇటువైపు తీసుకొని వచ్చాం అనుకో -2x1 సో +x2 -x2 -x3 ఓకే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు అంటే 2x1 - 4x1 -2x1 అవుతుంది. అలానే x1 - 4x2 -3x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. -x1 - 3x2 -4x3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా వచ్చిన తర్వాత ఇది R1 ఇది R2 ఇది R3 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నా. R2 + R3 చేస్తే నాకు ఏ అవుట్పుట్ వస్తుంది అంటే -7x2 -7x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. x2 ఈజ్ ఈక్వల్స్ టు -x3. అలానే 3R1 + R3 ఈ ఎకిలాన్ ఫామ్ అప్లై చేస్తే -7x1 -7x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేర్ x1 ఈజ్ ఈక్వల్స్ టు -x3. ఇక్కడ చూడండి 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. x1 వచ్చేసి నెగటివ్ ఆఫ్ x3, x1 ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ x3. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x1 వచ్చేసి ఏంటిదంటే k అనుకున్నాను. అప్పుడు x2 వచ్చేసి ఏమవుతుంది అంటే ఇంకా సో x3 ఏమవుతుంది అంటే -x1 కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -k అవుతుంది. సిమిలర్ గా x2 వచ్చేసి ఏంటి -x3 కదా. x3లో ఏముంది -k ఉంది. -k అంటే ఏమవుతుంది అంటే k అవుతుంది. సో ఇప్పుడు నాకు x1 x2 x3 వాల్యూస్ ఏంటిది అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు k ని కామన్ తీస్తే 1 -1 1 1 సో -1 అని చెప్పి వస్తుంది. ఇది వెక్టర్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఐగన్ వెక్టర్ అని. సో ఐగన్ వెక్టర్. ఓకే. సిమిలర్లీ ఫర్ లాంబ్డా 2కి కానీ లాంబ్డా 3కి కానీ సో అలానే చేయొచ్చు అనమాట. ఓకే. సో మనకు వచ్చిన 3 ఈక్వేషన్స్ ని సో ఇలా ఈక్వేట్ చేసుకొని మీరు ఏదైనా క్యాన్సిలింగ్ అయిపోతుందా అని చెప్పి చూసుకుంటే ఎస్. సో నాకు ఇక్కడ R2 + R3 చేస్తే ఇది R2 ఇది R3 చేస్తే నాకు x1 క్యాన్సిల్ అయిపోతుంది. సో x2కి x3కి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. అలానే 3 టైమ్స్ ద R1 విత్ రెస్పెక్ట్ టు ద R3 చేస్తే నాకు ఏమవుతుందంటే ఇంకా x2 క్యాన్సిల్ అయిపోతుంది. x1కి x3కి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు నేను x1 k అనుకుంటే x3 వచ్చేసి -x1 కాబట్టి k అంటే ఇక్కడ -k అవుతుంది. x2 వచ్చేసి నెగటివ్ ఆఫ్ x3 కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు k అవుతుంది. సో x1 x2 వాల్యూ సేమ్ ఉంటాయి 1 1, x3 వాల్యూ -1 ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే సో రో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైండింగ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అని. సో ఎనీ ఈక్వేషన్స్ కి ఇలానే ఫాలో అవుతుంది. సో దీంతో మనకి ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రా అనేది కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ వాటికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే ప్రాబబిలిటీకి వెళ్తున్నా. ఇక్కడ యాక్చువల్గా బేసిక్స్ డిస్కస్ చేద్దామని. సో యాక్చువల్గా అంత అవసరం లేదు ప్రాబబిలిటీ ఇప్పుడు. సో ప్రాబబిలిటీకి వెళ్ళిన తర్వాతనే డిస్కస్ చేస్తాం. సో లెట్స్ వాట్స్ ద టైం వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం. సో 10 minutes. ఓకే. సో టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం. సో డోంట్ వరీ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టాటిస్టిక్స్ అండ్ ఆల్. సో మనకు కంప్లీట్ గా సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డిస్కస్ చేద్దాం. సో డిస్క్రిప్టివ్ ఇన్ఫరెన్షియల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ టెస్టింగ్స్ లైక్ హైపోథెసిస్ టెస్టింగ్ లో మనకి టీ టెస్ట్ అంటే ఏంటి, ఎఫ్ టెస్ట్ అంటే ఏంటి, జీ టెస్ట్ అంటే ఏంటి, chi-square టెస్ట్ అంటే ఏంటి, అనోవా అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ పారామెట్రిక్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లు ఏమున్నాయి, సో అవి వాటిని అన్నింటినీ ఎలా A/B టెస్టింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఇలా అన్నమాట. సో దాంట్లో మళ్ళీ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబిలిటీ
డిస్ట్రిబ్యూషన్స్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇలా ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పనేసి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒక్కొక్కటి నేర్చుకుంటాం. సో మ్యాథ్స్ పాసిబిలిటీ ఏంటంటే స్టాట్స్ ఫినిష్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 3 or 4 5 days పట్టచ్చు. 5 days అయిపోతుంది, 5 days లో. సో విల్ సీ దట్ వన్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు కంప్లీట్ బై దిస్ మంత్ ఆఫ్ ఎండ్ కల్లా మనం స్టాట్స్ కంప్లీట్ చేసేసి నంపై పాండస్ కంప్లీట్ చేయడానికి అగైన్ ఒక 5 days చాలు. అండ్ ఆఫ్టర్ దట్ సో ఈడిఏ, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ చేయడానికి కూడా మనకి మహా అంటే ఒక 1 week 10 days చాలు. సో మాక్సిమం పాసిబిలిటీ అంటే డైలీ 2 sessions అనుకుంటే ఒక 5-10 sessions ఇదేనా, ఒక 10 to 12 sessions. అండ్ డీప్ లెర్నింగ్ వచ్చేసి మాక్సిమం దానికి కూడా ఒక 4-5 sessions ఇదేనా. అండ్ తర్వాత ఎన్ఎల్పి థియరిటికల్ గా కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామాటిక్ గా మనం హగ్గింగ్ ఫేస్ మోడల్స్ యూజ్ చేసుకొని సో ఏంటి సెంటిమెంట్ అనాలిసిస్ ఎలా చేస్తాం, సెంటెన్స్ పైన ఎలా వర్క్ చేయాలి, హగ్గింగ్ ఫేస్ మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అది చూస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ మోడల్స్, అది చాలా హెవీగా ఉంటుంది సిలబస్, బట్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనకంతా ఏంటంటే థియరిటికల్ గా సో చూస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ మోర్ ఎనఫ్. అండ్ తర్వాత ఓపెన్ సివి, ఐ సెడ్ దట్ ఓపెన్ సివి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఓపెన్ సివిలో. అన్ని నేను డిస్కస్ చేయను, కొన్ని మాత్రం డిస్కస్ చేస్తే కొన్ని మీకు వీడియోస్, రికార్డ్ వీడియోస్ ఇచ్చేస్తాను, మీరు చూడండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ జనరేటివ్ ఏఐలో మనము డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కూడా చూసి ఫర్దర్ గా ప్రాజెక్ట్స్ ఎలా చేయాలని చూద్దాం. అండ్ మెషిన్ లెర్నింగ్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, డీప్ లెర్నింగ్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. సో ఓపెన్ సివి తోటి కనెక్ట్ అయ్యి కూడా మనం డీప్ లెర్నింగ్ లో చేయొచ్చు ప్రాజెక్ట్స్. సో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. కొన్ని ఏంటిదంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, బేసిక్ డిఫరెంట్ డేటాస్ పైన వర్క్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పైన వర్క్ చేయడం, అంటే రియలిస్టిక్ డేటాస్ పైన వర్క్ చేయడం లాంటిది. నెక్స్ట్ ఫైనల్ గా జనరేటివ్ ఏఐ ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్, లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, RAG ఎలా యూజ్ చేసుకోవాలి, మేజర్ గా ఇవి ఏంటి అని మాక్సిమం నాకు తెలిసి August-September వరకు అవ్వచ్చు అనుకుంటుంది, చూద్దాం. సో ఎస్టర్డే వచ్చేసి నేను ఏంటిదంటే నాకు కొంతమంది అడిగారు అనమాట. సో ఏమనంటే ఇది డీప్ లెర్నింగ్ అంటే మాకు అసలు ఏంటో కూడా తెలియదు, కెన్ యూ మేక్ ఏ వీడియో అంటే. సో డీప్ లెర్నింగ్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశాను. సో డీప్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎందుకు మిమిక్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అంటారంటే డీప్ లెర్నింగ్ లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి న్యూరాన్స్ ఉంటాయి, మనకి 2 different న్యూరాన్స్ ఉంటాయి, ఇదొక న్యూరాన్, ఇదొక టైప్ ఆఫ్ న్యూరాన్. ఇక్కడ నేను ఎందుకు డివైడ్ చేశాను అంటే ఇంకా తర్వాత చెప్తాను. సో ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్, తర్వాత హ్యూమన్ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి. మన ఇంట్లో న్యూరాన్ కి వచ్చేసి పార్ట్స్ ఉంటాయి అనమాట. ఆ పార్ట్స్ లో ఏంటంటే డెండ్రాయిడ్, యాక్సాన్, సినాప్స్ అని చెప్పి, సోమా అని చెప్పి, సెల్ బాడీ అని చెప్పని ఉంటుంది. వీటిని ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్, స్ట్రెంత్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ ద న్యూరాన్స్, వెయిట్స్ అని చెప్పనేసి న్యూరాన్. ఇది వచ్చేసి సోమా అంటే ఏంటంటే న్యూరాన్ లాగా వర్క్ చేస్తుంది, ప్రాసెసింగ్, సమ్మరైజేషన్, ఇదే యాక్టివేషన్ ఫంక్షన్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ మిమిక్స్ ద అవుట్పుట్ లేయర్ న్యూరాన్ అండ్ హిడెన్ లేయర్ న్యూరాన్స్ లో ఉండేది. అసలు హిడెన్ లేయర్ అనేది ఎలా వస్తుంది అంటే ఇంకా మనం ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే మీ బ్రెయిన్ అనేది ఎలా థింక్ చేసి అవుట్పుట్ ఇస్తారు, ఇన్పుట్ తీసుకున్నప్పటి నుంచి అవుట్పుట్ ఇవ్వడానికి ముందు లోపల ఏం జరుగుతుంది, ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ జరగడానికి యూజ్ చేసే నెట్వర్కింగ్ నే మనం హిడెన్ లేయర్ నెట్వర్క్ అంటాం. ఓకే. సో బేసిక్ ఆ న్యూరల్ నెట్వర్క్ ఏంటంటే పర్సెప్టర్ అని అనమాట. దీనికి ఓన్లీ ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ ఉంటుంది. సో ఇన్పుట్స్ X1, X2, X3 అంటే వెయిట్స్ వచ్చేసి W1, W2, W3, అవుట్పుట్ వచ్చేసి Y అనుకోవచ్చు. సో దీనిలో ఏం పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. సమ్మేషన్ XI WI విచ్ ఈస్ ఈక్వల్స్ టు X1 W1, X2 W2, X3 W3 అని చెప్పాల్సి. అదర్ ఎగ్జాంపుల్స్ ఈ పర్సెప్టర్ అని ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక యాక్టివేషన్ ఫంక్షన్ గా కానీ, ఆర్ గేట్ గా కానీ, అంటి గేట్ కానీ, XR గేట్ కానీ, నార్ గేట్ గా కూడా వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయంటే మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్స్ ఉన్నాయి, ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి, డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంది, ఫుల్లీ కనెక్టెడ్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంది. ఇవన్నీ కూడా మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్స్. వీటిల్లో కంప్లీట్ గా ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్ ఉంటుంది. కొన్నిటికి బ్యాక్ ప్రాపగేషన్ ఉండదు, ఓన్లీ ఫార్వర్డ్ ప్రాపగేషన్ మాత్రమే ఉంటుంది. సో ఫ్రేజియాలజీ అంటే డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే మనకి తెలియాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే సో ఇన్పుట్ లేయర్ అంటే ఏంటి, హిడెన్ లేయర్ అంటే ఏంటి, అవుట్పుట్ లేయర్ అంటే ఏంటి, వెయిట్స్ అంటే ఏంటి, బయాస్ అంటే ఏంటి, యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆప్టిమైజర్స్ అంటే ఏంటి, లాస్ ఫంక్షన్, ఎర్రర్ ఆర్ లాస్, ఫార్వర్డ్ ప్రాపగేషన్, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్, గ్రేడియంట్ డిసెంట్ లో 2 కాన్సెప్ట్స్ లైక్ ఎక్స్ప్లోడింగ్, లైక్ సో వానిషింగ్, ఎపోక్ అంటే ఏంటి, బ్యాచ్ సైజ్ అంటే ఏంటి, డెన్స్ అంటే ఏంటి, నార్మలైజేషన్ అంటే ఏంటి, రెగ్యులరైజేషన్ అంటే ఏంటి, కన్వాల్యూషన్ 2D అంటే ఏంటి, కూలింగ్ లో మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి, మ్యాక్స్ కూలింగ్, యావరేజ్ కూలింగ్ అని. ఫ్లాట్ అని అంటే ఏంటి, డ్రాప్ అవుట్ అంటే ఏంటి, సీక్వెన్షియల్, డేటా ఆగ్మెంటేషన్,
సో సెగ్మెంటేషన్, సింథసిస్, తర్వాత యాక్యురసీలో వచ్చేసి ట్రైన్ యాక్యురసీ ఉంటుంది, టెస్ట్ యాక్యురసీ ఉంటుంది, లాస్ లో వచ్చేసి ట్రైన్ లాస్, టెస్ట్ లాస్ ఉంటుంది. ఇవి కాకుండా ఆల్గరిథమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఏఎన్ఎన్, సిఎన్ఎన్, డిసిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం, రెస్నెట్ 50, 150, విడి 1619, అలెక్స్ నెట్, లీ నెట్, ఫాస్టర్ ఆర్సిఎన్ఎన్, ఆర్సిఎన్ఎన్, మాస్క్ ఆర్సిఎన్ఎన్, ఇమేజ్ నెట్, ఇన్సెప్షన్ మోడల్ అండ్ యోలో. సో ఇలా డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఇన్ని ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలా అది అని మాత్రం మీరు వరి అవ్వకండి. ఎందుకంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ ఒక్కటి నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని దాని మీద వచ్చి పడిపోతాయి అంతే. రిమైనింగ్ అన్ని బట్ ఎక్కడ చేంజ్ ఉంటాయంటే ఆర్కిటెక్చర్ అనేది చేంజ్ ఉంటుంది. ఇప్పుడు విజిజి 1619 అన్నాను అనుకో, దాని యొక్క ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది అది స్టార్ట్ చేసే ఇమేజ్ ఇన్పుట్ లేయర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. 512 by 512 డిఫాల్ట్ గా తీసుకుంటుంది అది. బట్ సిఎన్ఎన్ లో నువ్వు ఏంటి 64 by 64 పైన వర్క్ చేయొచ్చు, 32 by 32 పైన వర్క్ చేయొచ్చు, ఇమేజ్ పిక్సెల్ సైజ్ అన్నట్టు. బట్ ఇక్కడ అట్లా కాదు. విజిజి 1619 512 by 512 నువ్వు ఏ ఇమేజ్ ఇచ్చినా 512 అంతే. ఇమేజ్ సైజ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను అన్నట్టుగా ఈ మోడల్ అలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంతే. సో దాంట్లో ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా మనం సెట్ చేసుకోవాలని తెలిస్తే ఆటోమేటిక్ గా డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మనం సింపుల్ గా చేసేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒక డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అన్ని సేమ్. కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది ఒకటి ఉంటుంది. 2 క్లాసెస్, బైనరీ క్లాస్, మల్టీ క్లాస్. సో బైనరీ క్లాస్ కి ఎలా చేస్తున్నాం, మల్టీ క్లాస్ కి ఎలా చేస్తున్నాం, మీ రెండు నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా డీప్ లెర్నింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్, డెడ్ ఈజీగా చేయొచ్చు. బట్ ఎక్కడ మనము ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఎగ్జిక్యూషన్ దగ్గర. అంటే ఇప్పుడు మోడల్ బిల్డ్ చేసిన తర్వాత ఆ మోడల్ పర్ఫెక్ట్ గా రన్ అవ్వడానికి నువ్వు ఇచ్చే నెంబర్ ఆఫ్ ఇపోక్స్. సో 10 ఇపోక్స్ ఇస్తావా, 50 ఇపోక్స్ ఇస్తావా, 70 ఇపోక్స్ ఇస్తావా, 100 ఇపోక్. ఒక్కొక్క ఇపోక్ గంట పట్టచ్చు, లేదా ఒక్కొక్క ఇపోక్ 1 డే పట్టచ్చు. 70 ఇపోక్స్ 70 డేస్ పట్టచ్చు. నీ సిస్టమ్ కెపాసిటీని బట్టి కూడా. నువ్వు జీపీయూ వాడుతున్నావు అనుకో, సో సింపుల్ గా విత్ ఇన్ 20 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ లోపల బిగ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయొచ్చు. సో మోడల్ ట్రైనింగ్ చేయడం, ఆ మోడల్ ట్రైనింగ్ అప్పుడు మనం చూసుకోవచ్చు ఎట్లా నాకు అవుట్పుట్ వస్తుంది ఏంటి ఏమి. అవన్నీ డీప్ లెర్నింగ్ లో డిస్కస్ చేద్దాం. దీని మీద ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నా. సో ఓకే. సో టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ గైస్. సో స్టిక్ టు ఇట్. సో దిస్ సాటర్డే ఆల్సో వీఆర్ హ్యావింగ్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న.